మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే సర్కిల్స్ అవ్వచ్చు, సక్సెస్లో ఉన్నప్పుడు మీరు ఎలా ఎంజాయ్ చేశారు? సమ్ టైమ్స్ మీరు ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు దాన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేశారు? ఐ హ్యావ్ మై బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. నేను వాళ్ళతో ఉంటాను అంతే. నేను ఈ ఫేమ్ అని అదని ఇదని నేను బేసిక్గా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మన సక్సెస్లో ఉన్నప్పుడు వాళ్ళ బిహేవియర్ టోటల్ వాళ్ళు డిఫరెంట్. మాట్లాడుకొని మనం లోలో ఉండేటప్పుడు మళ్ళీ మనం సక్సెస్ అవుతాం కదా, వాళ్ళకి అప్పుడు ఎంటర్టైన్ చేయకూడదు అంతే. ఎప్పుడైనా ఒకటి, మన జీవితంలో నుంచి ఒక మనిషి వెళ్ళిపోయారు అంటే మనం డోర్ లాక్ చేసేసేయాలి. ఎందుకంటే వాళ్ళు అన్ని డిసైడ్ అయ్యే కదా వెళ్ళిపోతారు. తొందరపాట్లు అయితే ఏం వెళ్ళిపోరు వాళ్ళు. మళ్ళీ తిరిగి వస్తానంటే తలుపు తీయకండి. మళ్ళీ వచ్చినా మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళు, ఉండరు. నా లైఫ్ లో నుంచి వన్స్ ఒక్కసారి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు నా లైఫ్ లోకి రాలేదు. అసలు ఈ స్టేట్మెంట్ నాకు చాలా బాగా నచ్చింది. ఒక మనిషి వెళ్ళాడు అంటే మనం లాక్ చేయాల్సిందే. ఒక్కసారి క్షమించు అంతే, 10 సార్లు క్షమించకు. లైఫ్లో సక్సెస్ అవ్వడానికి కొన్ని టిప్స్ మీరు ఏం చెప్తారు? స్టే స్ట్రాంగ్, బీ పాజిటివ్, వర్క్ హార్డ్, దట్స్ ఇట్. మన దాంట్లో బేసిక్గా చాలా మంది అంటూ ఉంటారు, ఒకరిని తొక్కితే కానీ మనం ఎదగము అని చెప్పేసి. లేదు, మీ లైఫ్ లో ఎవరైనా తొక్కే వాళ్ళు ఎప్పుడైనా వచ్చారా? నేను తొక్కినంత నేను ఏమీ అచీవ్ చేయలేదు, ఆర్ ఎల్స్ నేను వేరే వాళ్ళని తొక్కాలని కూడా నేను ఈ రోజు అనుకోలేదు. దట్స్ వేస్ట్ ఆఫ్ టైం వర్ష. ఇఫ్ యూ హ్యావ్ ఎ టాలెంట్ నీకు అవకాశాలు వస్తాయి. అలా తొక్కే వాళ్ళకి మీరు ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఎన్నాళ్ళు తొక్కుతావు? తొక్కి తొక్కి నీ కాళ్ళే నొప్పి వస్తుంది. ఒక రోజు నువ్వే పక్కకు పోతావు. రోజుకు 100 మంది వస్తున్నారు కొత్త వాళ్ళు. ఈ రోజు నువ్వు నన్ను తొక్కితే నిన్ను ఇంకొకటి తొక్కుతాడు. సో అసలు మనం దాని గురించి ఆలోచించనక్కర్లేదు. ఫేమ్ అనేది నీటి మీద బుడగ లాంటిది. అదొక్కటి మనం తెలుసుకుంటే చాలా బెస్ట్ ఆర్టిస్ట్లో. అది ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. బట్ ఈ రోజు రేపు నువ్వు ఎప్పుడు ఒకేలా ఉండాలి. నేనైతే అదే ఫాలో అవుతాను. నేను ఇవాళకి కూడా నేను మా ఊరు వెళ్తే హ్యాపీగా నైటీ వేసుకొని ఇంటి ముందు ఇన్ని అంట్లు వేసుకొని ఇతర సామాలు, ఆ రాగి సామాలు, స్టీల్ సామాలు తోముకుంటూనే ఉంటా. నేను మా ఇంట్లో ఉంటే మా పనమ్మాయి కానీ రాకపోతే నేను మా ఇంట్లో నేను వంట చేస్తా. ఈవెన్ మా ఇంట్లో సర్వెంట్స్ కూడా నాతో పాటు సరి సమానంగా డైనింగ్ టేబుల్లో నేను తిన్న ప్లేట్లోనే తింటారు. ఈ వాళ్ళకి కూడా కావాలంటే యూ క్యాన్ కమ్ ఎనీ టైం, మీరు చెక్ చేసుకోవచ్చు హ్యాపీగా. అవునా? సేమ్ నేను అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తాను, అందరితోని ఒకేలా ఉంటాను, అందరిని సరి సమానంగానే ట్రీట్ చేస్తా. ఇవాళ ఏదో ఉందని రేపు ఏదో లేదని కాదు. అలా ఉంటేనే మనం అన్నిటిని బ్యాలెన్స్ చేయగలమంటారా? అంతే. సోషల్ మీడియాలో చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు మనం పెట్టే పోస్టులకి. దాని మీద మీ ఒపీనియన్? నవ్వుకుంటా. అసలు మీరు చాలా మందికి వార్నింగ్ కూడా ఇచ్చారు. నాకు ఒక్క బ్యాడ్ కామెంట్ వచ్చిందంటే వాడిని తిన్నగా బ్లాక్ చేసేస్తా. బికాస్ హీ డోంట్ డిజర్వ్ టు సీ మీ. వాడు నన్ను చూడడానికి కూడా వాడు అర్హుడే కాదు అసలు. అంతేనా? డైరెక్ట్ బ్లాక్ అంతే. వాడు నన్ను మళ్ళీ చూడాలంటే వాడు టైం పెట్టాలి. వేరే ఫేక్ ఐడి క్రియేట్ చేసుకొని వాడు మళ్ళీ నన్ను అందులో నుంచి తిట్టాలన్నా చూడాలన్నా వాడు అందులో నుంచి చేయాలి. అక్కడ కూడా బ్లాక్ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి మీరు ఏదైనా చెప్తే ఏం చెప్తారు? రా టైం వేస్ట్ చేసుకుంటారు. నన్ను తిడితే మీకు ఏమైనా వస్తుందా? మీ కోపం పోతుందా? ఇంకేదైనా చేస్తుందా? నన్ను ఏ చెట్టు అనుకుని ఆ చెట్టులోనే నేను ఉన్నాను అనుకుని అక్కడికి వెళ్ళి తిట్టు. అట్లీస్ట్ నీ ఫ్రస్ట్రేషన్ ఎదురుగా ఉండి పోతుంది. నన్ను తిడితే నీకేం వస్తుంది? నేను అది చూడను, చదవను, పట్టించుకోను. అలా వేస్ట్ ఆఫ్ టైం. ఒకరిని హేట్ చేయడం ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం. సో పిచ్చ లైట్. మీరు చాలా మందికి మీ లైఫ్ లో వాల్యూ ఇచ్చి ఉంటారు, కానీ మీ లైఫ్ లో ఎవరైనా మీకు వాల్యూ ఇవ్వలేని వాళ్ళు ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉండకూడదు ఎవరి మీద కూడా. ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే నువ్వు పెంచుకుంటావో నువ్వు ఖచ్చితంగా ఫీల్ అవుతావు. నువ్వు ఏదైనా చేయాలి అనుకుంటే, వర్ష ఇఫ్ నేను నీకు చాక్లెట్ ఇస్తాను, నువ్వు తిరిగి ఇవ్వాలని నేను నీకు ఇవ్వను. నీకు నచ్చితే 1 year తర్వాత అయినా సరే ప్రియాంక నాకు ఒక రోజు చాక్లెట్ ఇచ్చింది కదా, నువ్వు తిరిగి నాకు ఇస్తావు. ఐఎమ్ ఓకే విత్ దట్. బట్ వర్షకు నేను ఇప్పుడు చాక్లెట్ ఇస్తున్నా, వెంటనే తను నాకు చాక్లెట్ ఇవ్వాలి. నువ్వు ఇవ్వకపోతే నేను హర్ట్ అయిపోతా. ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకోవద్దు. నీకు ఏదైనా ఆ టైంలో నువ్వు చేయాలనుకుంటే, నువ్వు జెన్యున్గా చేయాలనుకుంటే నువ్వు చేసేసే. ఎక్స్పెక్ట్ చేయకు. ఎదురు వాళ్ళ నుంచి అది నీకు రాసిస్తే అది నీకు రాసి ఉంటే అది నీకు తిరిగి మళ్ళీ వాళ్ళు ఇస్తారు. ఎక్స్పెక్టేషన్ ఉంటే ఎప్పుడు మనం ఫెయిల్ అవుతూనే ఉంటాం. ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉండకూడదు. ఓన్లీ మన కెరియర్ మీద తప్ప ఇంకా దేని మీద కూడా ఉండకూడదు. కెరియర్ లో ముందుకు వెళ్ళాలి అంటే ఎలాంటి ఏం చేయాలి? మనం వర్క్ హార్డ్, కష్టపడాలి. ఎక్కువ దాని మీద దృష్టి ఉండాలి. దాని మీద ఉండాలి. మన అందం మీద, మన ఫిజిక్ మీద. ఏం చేస్తాం, మనకు డబ్బులు ఎలా సంపాదించాలి, రేపు పొద్దున షూటింగ్ లేకపోతే 4 నెలలు ఇంటరెంట్ ఎలా కట్టాలి, ఇది ఆలోచించుకోవాలి తప్ప ఇంకేం పెట్టుకోకూడదు. అసలు మీ ఉద్దేశ ప్రకారంగా సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ అంటే ఏం లేదండి, మనం ఉన్నంత వరకు మనం ఆరోగ్యంగా ఉన్నామా. తెలియకుండా చేసిన తప్పులు మనం చాలా ఉంటాయి కదా, తెలిసి అవి సరిదిద్దుకునేలా ఉంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అయినా. మన ద్వారా ఒకరు బాధపడకూడదు. నీ ఫ్యామిలీ, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నీ గౌరవిస్తున్నారు. నీ ఫ్యామిలీ నువ్వు కష్టాల్లో ఉన్నా సరే నీ దగ్గర ఉంది అంటే నువ్వు సక్సెస్ అయినట్లు. అంతే. సో ఫైనల్ గా మై క్యూటీ, మై స్వీటీ, మై హార్టీ, చాలా హ్యాపీగా అనిపించింది ఈ రోజు మీరు కిసిక్ టాక్స్ కి రావడం. నేను జెన్యూన్ గా చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా మీలా ఉండాలి అని కొన్ని సందర్భాల్లో అనుకున్నారు కూడా. సో మీరు ఎప్పుడు కూడా మీరు తక్కువ అని కానీ అలా అని ఇలా అని సంథింగ్ ఏదైనా కూడా మీరు ఎప్పుడు అనుకోకండి. నో నేను ఎప్పుడు అనుకోలేదు. సో మీరు అలాంటి ఎవరైనా ఏమైనా మాటలు అన్నా కూడా మిమ్మల్ని చూసి
చూసి తట్టుకోలేక వాళ్ళు అంటున్నారు. అంతే, అంతేనా? అనుకోండి అంటే మీ అందరికి నేను అంత కాంపిటీషన్. అంతే కదా, ఫీల్ లైక్. థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు. ఎలా అనిపించింది మీకు కిసిక్ టాక్స్ కి రావడం? ఐ ఫీల్ సో హ్యాపీ. లైక్ నేను చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ హ్యాపీగా మాట్లాడుతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ ఫర్ దిస్ షో అండ్ ఐ రియల్లీ లైక్ యు వర్ష. థ్యాంక్ యూ. అండ్ నీ హోస్టింగ్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా చేస్తావు. లైక్ నీ క్లోజ్ గా ఉన్న వాళ్ళతో చాలా బాగా చేస్తాయి. ఈవెన్ ఐ హావ్ సీన్ శ్రీలక్ష్మి గారి ఇంటర్వ్యూ కానీ చాలా సీనియర్ యాక్టర్స్, వాళ్ళకి ఎంత కంఫర్ట్ ఉందో అంతే కంఫర్ట్ లో కూడా ఇంటర్వ్యూ చేసావు. ఇట్స్ రియల్లీ గ్రేట్. ఓ థ్యాంక్ యూ. అలానే నీ ఫ్యాన్స్ కి ఏదైనా చెప్పాలి అనుకుంటే? థ్యాంక్ యూ సో మచ్ గాయస్. నిజంగా మీరందరూ నన్ను ఇష్టపడటం వల్లే ఈరోజు నేను ఇక్కడ ఇలా ఉన్నాను. ఎప్పుడు ఇలానే ఇష్టపడండి. నేను మిమ్మల్ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయను. ఖచ్చితంగా నేను మీకు ఎప్పుడు ఎంటర్టైన్ చేయడానికి నేను నా సాయశక్తిలో నేను ప్రయత్నిస్తాను. మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని నెరవేరాలి. తొందరలో ఒక మంచి హీరోయిన్ గా వచ్చి నాగబాబు గారికి చూపించి ఇదండి నేను సాధించింది, నీ కోరికలు ఇది ఒక కోరిక తీరాలి. ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి. ఎన్ని వచ్చినా మీరు ముందు నిలబడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వర్ష. థ్యాంక్ యూ. See you again. Bye. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీక్ అయితే మామూలుగా ఎంటర్టైన్ అవ్వలేదు, మామూలుగా మోటివేట్ అవ్వలేదు నేనైతే. నాకు నచ్చిన ఇంటర్వ్యూలో ఇది ఒకటి ఉంటుంది తప్పకుండా, ఎందుకంటే నాకు చాలా చాలా ఇష్టమైన ప్రియాంక వచ్చింది. అలానే నెక్స్ట్ వీక్ ఇంకా అంతకు మించి మీ ముందుకు రాబోతుంది. తప్పకుండా వెయిట్ చేయండి. దుమ్ము దులిపేద్దాం. నెక్స్ట్ వీక్ కలుద్దాం. బాయ్. For more videos like this, subscribe Big TV channel.